నాచరం ఇండస్ట్రియల్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్, ఎగిసిపడుతున్న మంటలు. నాచరం పారిశ్రామిక వాడలో ఒక్కసారి ఒక కంపెనీలో చెలరేగిన మంటలు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు మల్లపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి జన్శేఖర్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ఏసీపీ సిఐ ఫైర్ సిబ్బంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేస్ట్ పెయింట్ సంబంధించిన ఫ్యాక్టరీ కాల్పడం జరిగింది. అక్కడ మేము వచ్చి చూస్తే అంటే ఎక్కడ కూడా సేఫ్టీ తీసుకోవడం లేదు ఎవ్వరు కూడా. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫైర్ వాళ్ళు అదే సేఫ్టీ చూసుకోవాలి. వాళ్ళు ఎవ్వరు ఈ ఒక్క ఇండస్ట్రీ కాదు, ఇప్పటికి 2-3 ఇండస్ట్రీలు కాలిపోయినాయి. ఎక్కడ కూడా ఇవాళ వస్తారు, చూస్తారు, ఆ నీళ్లు కొడతారు, వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మెయిన్ గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫైర్ వాళ్ళే ఎవ్రీ 6 months కో 1 year కో చెక్ చేస్తే వాళ్ళ ఫైర్ సేఫ్టీ ఈక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, అవే గ్యాస్ ఏదైతే వాటర్ పంపింగ్ కానీ ఈ ఇండస్ట్రీలో ఉంటే సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఎక్కువ దేరనే కాదు, ఈవెన్ మాకున్న 5 ఇండస్ట్రీస్ ఏరియాలు ఉన్నాయి. ఉప్పల్ కానీ, నాచారం కానీ, మల్లాపూర్ కానీ, చెర్లపల్లి కానీ, కుషాయిగూడ కానీ, ప్రతి చోట కూడా దయచేసి ఇండస్ట్రీలు అంటే ఫైర్ వాళ్ళు సేఫ్టీ తీసుకోవాలి. అట్లే పొల్యూషన్ సంబంధించింది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అయితే ఇక్కడ ఎక్కడ ఎవరు ఉండలేరండి. ఇండస్ట్రీ కెమికల్స్ అంతా వదిలేస్తారు. మొత్తము రెసిడెన్షియల్ ఏరియా ఉన్నది, చాలా కష్టం ఉంది మా అందరికి కూడా. కాబట్టి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేసి రెసిడెన్షియల్ ఏరియా పొల్యూషన్ వచ్చేది ఇండస్ట్రీ అంటే బంద్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే సార్, రైట్.